ప్రసిద్ధ అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 6:30 మొదలైంది. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. గురువారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ రోజు గంగా దసరా కావడం కూడా మరో విశేషం. రామ దర్బార్లో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయం పైన బంగారు శిఖరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గుడి ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకున్నది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్దగా వీఐపీలను ఆహ్వానించలేదు. రాజకీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి రావడం లేదు. సాధారణ భక్తులు, వేద పండితుల మధ్య సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తొలుత సరయూ నది నుంచి కలశ్ యాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రలో భక్తులు, సాధువులతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీలు పాల్గొంటారు. రామాలయంలో 8 కొత్త గుళ్లను నిర్మించారు. సరయూ నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఈ ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకం చేస్తారు. ఇవే విగ్రహాలకు మంగళవారం నాడు ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. జూన్ 5 నుంచి 8 ఆలయాలను ప్రజా సందర్శనకు అందుబాటులోకి తీసుకొని వస్తారని సమాచారం. కానీ దీనిపైన ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రధాన ఆలయంలోని మొదటి అంతస్తులో ఉన్న రామ దర్బార్కు తొలుత ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత నైరుతి దిశలో ఉన్న శేషావతార విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. జూన్ 5న మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. చివరి రోజు ప్రత్యేక పూజలతో పాటు భోగ్, హారతి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.